బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి వస్తూ ఉండగా ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనసేన తరపున ఇరువురి కుటుంబాలకు చెరో 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆయన మృతులు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన అరవ మణికంఠ అలాగే తోకాడ చరణ్ గా గుర్తించడం జరిగింది. రాజమహేంద్రవరంలోని వేమకిరిలో శనివారం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా వడిసలేరు దగ్గర బైక్ను ఢీకొట్టింది వ్యాన్. ఈ ఘటనలో వాళ్ళిద్దరూ కూడా మృతి చెందడం జరిగింది. మణికంఠ అలాగే చరణ్, వీళ్ళకి సాయం ప్రకటించింది జనసేన అనే పవన్ కళ్యాణ్ సాయం ప్రకటించారు. దాంతోపాటు చెరో 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. దిల్ రాజు, రామ్ చరణ్. ఒకసారి ఆయన చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత ఈవెంట్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్తున్న క్రమంలో వాళ్ళిద్దరూ కూడా బైక్ను ఢీకొట్టి మరణించడం జరిగింది. ఈ ఘటనతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, మరి ముఖ్యంగా మెగా అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి విషయం తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకులు మృతి చెందడం బాధాకరం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది అంటూ కూడా ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ గత 5 ఏళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు, పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన శ్రీ అరవ మణికంఠ, శ్రీ తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇళ్లకు వెళుతున్నారు. బైక్ మీద వెళుతున్న ఆ యువకులను వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ యువకులు మృతి చెందారు. మణికంఠ, చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు అంటూ కూడా ఆయన ట్వీట్ని కంటిన్యూ చేశారు. గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. 5 నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది. 2 నగరాల మధ్య ప్రయాణాల కోసం ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్ల మీద వెళుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది. ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళుతున్న క్రమంలో దుర్మరణానికి గురయ్యారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో 1కి 2 సార్లు నేను చెప్పడమైందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్లో కంటిన్యూ చేశారు. అధికారులకు స్పష్టం చేశాను, ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ ఒక్కసారి మీరు చూడొచ్చు. ఎవరు అనుకుంటారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి వస్తూ ఉండగా ఆ ప్రమాదంలో తమ పిల్లల్ని కోల్పోతామని చెప్పి ఎంతో సరదాగా వెళ్ళారు, ఎంతో ముచ్చటపడ్డారు. ఆ ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళుతున్న క్రమంలో అదిగో మీరు చూడొచ్చు ఆ వ్యాన్ ఢీకొట్టడంతో ఆ కుటుంబం ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తోంది. కన్నీటి పర్యంతమవుతోంది. తమ పిల్లలు ఇక లేరు అని తెలిసిన తర్వాత గుండెల విషయాలు రోధిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు, మొత్తం ఆ ఫ్రంట్ లారీకి సంబంధించి ఆ కిందన మీరు చూస్తే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అదిగో ఆ బైక్ మీద వాళ్ళిద్దరూ వెళ్ళొస్తున్న క్రమంలోని ఈ ప్రమాదం జరగడం ఆ కుటుంబం ఇప్పుడు కన్నీటి పర్యంతం అవుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు, తమ పిల్లలు ఇక లేరు అని తెలిసిన తర్వాత ఆ కుటుంబం ఆవేదన. ఒక్కొక్కరుగా ఇంటికి చేరుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సన్నిహితులు, స్నేహితులు తమ పిల్లల్ని అలా చూసి తట్టుకోలేకపోతుంది ఆ కుటుంబం. విగత జీవులుగా తమ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. మరి ముఖ్యంగా రామ్ చరణ్ కావచ్చు, లేకపోతే మెగా కుటుంబానికి సంబంధించి మూవీస్ వస్తున్నాయంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటూ ఉంటారు అంటూ కూడా వాళ్ళ స్నేహితులు చెప్పడం జరుగుతోంది. అలాంటిది వాళ్ళిద్దరూ కూడా గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి వస్తున్న క్రమంలో అనుకోని ప్రమాదంలో మరణించడం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది కుటుంబం.
మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఆర్థిక సాయం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అలాగే గేమ్ చేంజర్ టీం కూడా ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. జనసేనాని పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన తరపున 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే దిల్ రాజు, రామ్ చరణ్ వీళ్ళిద్దరూ కూడా టీమ్ యూనిట్ మాట్లాడుతూనే దిల్ రాజు, రామ్ చరణ్ చెరో 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన పరిస్థితి. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఆ కుటుంబం ఏమంటోంది? ఎందుకంటే తమ పిల్లలు ఇక కానరాని లోకాలకు వెళ్ళిపోయారంటే కనుక ఏ తల్లిదండ్రులకైనా హృదయ విదారకమైన ఘటన ఇది. ఆ కుటుంబం ఏమంటోంది? అక్కడికి వాళ్ళని పరామర్శించేందుకు ఎవరైనా వెళ్తున్నారా ప్రకాష్? సచిన్, చాలా దురదృష్టకరమైన సంఘటనగా చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే రాజమండ్రి వద్ద జరిగినటువంటి ఘటన అయితే 2 కుటుంబాల్లో విషాదం అయితే నింపిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అయిపోయి ముగిసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్లి తిరిగి వస్తున్నారు. కాకినాడకు చెందినటువంటి కాకినాడ గైగిలపాడుకు చెందినటువంటి ఇద్దరు, చరణ్ అలాగే మణికంఠ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. అలా ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు బాగా ఇష్టం. అంటే ఇద్దరు కూడా ఒకే చిన్నతనారి నుంచి కూడా స్నేహితులు. ఆ స్నేహంతోనే ఇద్దరు కలిపి ఈ రామ్ చరణ్ అన్న, మెగా కుటుంబం అన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టం. ఆ ఇంటికాడ వెళ్తూ కూడా వాళ్ళు ఒకటే మాట చెప్పారు. ప్రధానంగా వాళ్ళకి మాకు ఆఫీసు, మాకు వేరే పార్టీ కార్యాలయం నుంచి మాకు ఈ యొక్క సంబంధించినటువంటి ఏవైతే పాసులు వచ్చాయి, వివిఐపి పాసులు వచ్చాయి, ఆ పాసుల నిమిత్తం అక్కడ ఈవెంట్ ని పవన్ కళ్యాణ్ అలాగే రామ్ చరణ్ ని చూస్తామని ఇంటికాడ తల్లి ఎవరైతే ఉన్నారో భవానీకి కూడా చెప్పి వెళ్ళిన నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలో మీరు త్వరగా రావాలి, చీకటి పడితే చాలా ప్రమాదాలు జరుగుతాయి, ఇటువంటి ఈవెంట్లకు కూడా వెళ్ళొద్దని కూడా తల్లి చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈవెంట్ నుంచి తిరిగి వస్తున్న ఏదైతే రాజమహేంద్రవరం పెద్దాపురం ఏడీబీ రోడ్డు ఏదైతే ఉందో, ఈ ఏడీబీ రోడ్డు కార్గిల్ ఫ్యాక్టరీ అక్కడ సమీపంలోనే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఆర్థిక సాయాన్ని జనసేన నుంచి ఎవరు వెళ్ళి అందించే అవకాశం కనిపిస్తోంది? అట్ ద సేమ్ టైం దిల్ రాజు అలాగే రామ్ చరణ్ వీళ్ళు కూడా చెరో 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. నేరుగా వెళ్ళి ఇచ్చే అవకాశం కనిపిస్తోందా దిల్ రాజు కానీ రామ్ చరణ్ కానీ, లేకపోతే ఎవరైనా వాళ్ళ తరపున వెళ్ళి ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే ఈ సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందరికి కూడా పూర్తి స్థాయిలో ఎవరికి కూడా తెలియరాలేదు. ఎందుకంటే సంఘటన జరిగి మన శనివారం అర్ధరాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఉదయం చూసేసరికి ఎవరికి కూడా ఈ యొక్క సమాచారం అయితే ఎవరికి తెలలేదు. అంటే పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రం కేసు నమోదైన తర్వాత ఈ విషయం అయితే బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ రోజు ఉదయం అంతా కూడా ఓ పక్కన జనసేన సంబంధించిన పార్టీ నేతలకు కావచ్చు, ఓ పక్కన చిత్ర యూనిట్ ఎవరైతే దిల్ రాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రోజు ఉదయమే తెలిసిన వెంటనే స్పందించి వెంటనే ఆర్థిక సాయం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా కూడా స్పందించి ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం. రోడ్లు శిథిలమైనటువంటి రోడ్లు, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ విధంగానే ఈ రోడ్డు అయితే శిథిలమైన రోడ్లు ఈ యొక్క ఈవెంట్ వెళ్ళి తిరిగి వెళ్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ తరఫున అయితే చెరుకు 5 లక్షల రూపాయలు, అంటే 10 లక్షల రూపాయలు, అంటే అక్కడ మణికంఠ కుటుంబానికి, చరణ్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున అయితే పార్టీ తరఫు నుంచి అయితే ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సిన ఏమైనా ఉంటే ఆ విధంగా వచ్చేందుకు అధికారులు ఆ స్థాయిలో చూడాలంటూ కూడా చేశారు. అంటే చేతికి అందించిన కుమారుడు పక్కన మణికంఠ ఎవరైతే ఉన్నారో తన తండ్రి 10 సంవత్సరాలకి చిన్నతనంలోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. తన అప్పటి నుంచి కూడా కుటుంబ పోషణ. ఒక్కసారి మీరు లైన్ లో నుండే ప్రయత్నం చేయండి, ఆ విజువల్స్ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ కుటుంబంలో ఎటువంటి విషాదాన్ని నింపింది ఘటన. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో అనుకోని ప్రమాదంలో తమ పిల్లల్ని కోల్పోయారు. ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒకసారి ఆ కుటుంబం ఆవేదన ఎలా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం, ఒకసారి మీరే చూడండి. ఇటువంటి కష్టం ఇంకెవరికి రాకూడదని కోరుకుందాం. ఒకసారి ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం. నాకెవరు తిప్పుకున్నారు బాబు. సంతకం పెట్టాలంటే ఎవరినో పంపించడం లేకే నాకు అక్కడ ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే అక్కడ చాలా మంది ఫోన్ ఆల్రెడీ నెమ్మదిగా అక్కడ తీసుకెళ్ళి సినిమా యాక్టర్ గా అనుమానం, రాజకీయంగా కూడా అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు ఈ
విధంగా టీవీకి ఇద్దామా జరగలేదా మన ఇప్పుడు జరగలేదా ఆ కుటుంబం ఆవేదన, ఆ కుటుంబం ఇప్పుడు తమ పిల్లలు లేరంటూ కూడా కన్నీటి పర్యంతం అవుతోంది. ఆ ఫోటోని చూసుకుంటూ ఆ తల్లి ఒక్కసారి ఆ తల్లి విజువల్స్ చూస్తే నా కొడుకు లేడు అంటూ ఆ తల్లి కన్నీరు పెట్టుకుంటూనే ఉంది. ఆ మరణ వార్త తెలిసిన దగ్గర నుంచి గుండెల విసేలా రోధిస్తూనే ఉంది. మరి ముఖ్యంగా ఆదివారం ఆ ఇంట్లో అటువంటి విషాదాన్ని నింపుతుందని ఎవరు ఊహిస్తారు? సరదాగా వెళ్ళిన కొడుకు శవమై తిరిగి వస్తే ఏ తల్లి మాత్రం తట్టుకోగలదు? బైక్ మీద వెళ్ళిన ఇద్దరు కూడా సరదాగా గడిపారు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈవెంట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఇంకాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటూ ఉండగా లారీలో వ్యాన్ రూపంలో మృత్యువు ఆ జీవితాన్ని కబలించింది. బైక్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వాళ్ళిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్, ఈ 10 లక్షల ఆర్థిక సాయం రామ్ చరణ్ అలాగే దిల్ రాజు వీళ్ళిద్దరూ ఆయా ఇంటికి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం మూవీ టీం వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఫస్ట్. రెండోది, ఇటు జనసేన నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపు నుంచి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇది ఎవరు వెళ్ళిచ్చే అవకాశం కనిపిస్తోంది? ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్ కావచ్చు, లేకపోతే నగదు కావచ్చు. సచిన్, అంటే ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇద్దరు మణికంఠ అలాగే చరణ్ సంబంధించిన కుటుంబ సభ్యులని అయితే ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి రూరల్ ఎమ్మెల్యే తన అనుచరులు అంటే పంతం నానాజీకి సంబంధించిన అనుచరులను అయితే ఇప్పటికే పంపించారు. ఆయన స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో అనుచరులను ఆ జనసేన కార్యకర్తలు అందరూ కూడా పంపించారు. కుటుంబానికి అయితే ధైర్యాన్ని నింపారు. మరికొద్దిసేపటికైతే ఇక్కడికి దిల్ రాజు టీం అయితే మొదటగా దిల్ రాజే ఇక్కడికి నేరుగా వస్తున్నారనేది మనకు వచ్చినటువంటి సమాచారం. కానీ వాళ్ళ బృందాన్ని దిల్ రాజు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రావాలనే సమాచారం నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి టీం అంతా లోకల్ గా ఉన్నటువంటి చిత్ర యూనిట్ టీం రాజమండ్రి నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి ఇక్కడికి మరి కొద్దిసేపట్లో అయితే ఈ యొక్క కుటుంబ సభ్యులను అయితే పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సాయం కూడా అందించబోతున్నారు. నిన్నే దీనికి సంబంధించినటువంటి అంత్యక్రియలన్నీ కూడా పూర్తయ్యాయి. వాళ్ళకి కుటుంబానికి అన్ని విధాలు కూడా అండగా ఉంటానట్టు జన సైనికులు చెప్పడం, మరో పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భరోసా ఇవ్వడంతో కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ చాలా వేదనతో నిండిపోయినటువంటి పరిస్థితి, వాళ్ళకి అంతా కూడా ధైర్యాన్ని నింపే పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ఇప్పటికే ఇద్దరు కుటుంబాలను కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా వచ్చారు, కలిశారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఈ రామ్ చరణ్ సంబంధించినటువంటి ఎవరైతే తన పిఆర్ఓ ఎవరైతే రామ్ చరణ్ సంబంధించినటువంటి మేనేజర్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. ఫోన్ లో ఈ యొక్క జనసేన కార్యకర్తల ద్వారా నేరుగా ఫోన్ లో మాట్లాడి ఈ యొక్క చరణ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో తండ్రితో కూడా ఫోన్ లో మాట్లాడి వాళ్ళకి కూడా ధైర్యాన్ని నింపారు. వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటున్నారు. అంటే చేతికి అందొచ్చిన కొడుకులు ఈ విధంగా దూరపడంతో వాళ్ళకి కుటుంబ పోషణ వీళ్ళే ఆధారం కావడంతోనే ఒక కొడుకులు ఇద్దరు కూడా ఒక చనిపోయింది వేరు కుటుంబం అయినా సరే ఒకే ఇంట్లో ఇద్దరు కొడుకులు చనిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు చిన్ననాటి నుంచి కూడా కలిసి ఉండే ఇద్దరు స్నేహితులు చరణ్ మణికంఠ. ఆ విధంగానే ఇద్దరు కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదం, ఒకే కుటుంబంలో ఇద్దరు పోయినట్టుగా రెండు కుటుంబాలు కూడా ఈ విధంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో అయితే ఇక్కడికి ఈ యొక్క చిత్ర యూనిట్ బృందం కూడా ఇక్కడికి రాబోతుందని చెప్పేసి ఆ యూనిట్ బృందంలో ఈ యొక్క దిల్ రాజు అయితే ఆర్థిక సాయం ప్రకటించినటువంటి ఆర్థిక సాయం కూడా అందించబోతుందని మనకు ప్రధానంగా తెలుస్తుంది. సచిన్, ప్రకాష్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్తంత కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరొక్కసారి రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం చేసుకుని రిసీవ్ చేసుకోండి. ఒక్కటి మాత్రం చెప్పడం జరుగుతోంది. దయచేసి ఇంటికి తిరిగి వెళ్ళే క్రమంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆ స్పీడ్ లిమిట్ని పాటించండి. దాంతోపాటు వెళ్ళే క్రమంలో మరి ముఖ్యంగా ఒక క్రౌడీగా వెళ్తున్న ఆ క్రౌడ్ నుంచి బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో కాస్త జాగ్రత్తగా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళే క్రమంలో మరి ముఖ్యంగా బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా ఎందుకంటే మీరంత జాగ్రత్త తీసుకుంటే ప్రమాద స్థాయిని
ఆ ప్రమాద తీవ్రతను మనం తగ్గించవచ్చు. ప్రస్తుతం ఈ 2 కుటుంబాల్లో కూడా మణికంఠ అలాగే చరణ్ వీళ్ళ కుటుంబాల్లో ఈ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. మీరు చూస్తున్నారు ఆ వ్యానే వాళ్ళ జీవితాలని కబలించింది. ఆ ఇంట్లో పెను విషాదాన్ని నింపింది. ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది.